నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మరో 6 నెలల్లోపు జువ్వలదిండ షిప్పింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని హార్బర్ విమానాశ్రయం శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఆనంద్ అధికారులతో చర్చించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సోమిరెడ్డి అండదండలతో సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా పల్లకి సేవ. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకారం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన వివిధ శాఖల అధికారులతో వేడుకలకు సంబంధించి సమన్వయ సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటై ఉన్న సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితరులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15వ తేదీన పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల పూర్తి పర్యవేక్షణ ఆర్డీఓ చేయాలని సూచించారు. పెరేడ్ మైదానంలో బందోబస్తు, జెండా వందనం, వేదిక అలంకరణ, కవాతు ఏర్పాట్లను పోలీసు తుడావారు సమన్వయంతో చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై స్టాల్స్ మరియు శకటాలను వివిధ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు సాధించిన ప్రగతి నివేదిక తయారీ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ను సమాచార శాఖ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. మరో 6 నెలల్లోపు జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కావలి డివిజన్ పరిధిలో ఉన్న జువ్వలదిండ షిప్పింగ్ హార్బర్ ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులతో కలిసి ఆయన సందర్శించారు. జువ్వలదిండ షిప్పింగ్ హార్బర్ ను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, I&I కార్యదర్శి సురేష్ కుమార్, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, కలెక్టర్ ఆనంద్, నాయకులు బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ తో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. ముందుగా మంత్రి ఆనంకు వారు ఘనస్వాగతం పలికారు. అనంతరం హార్బర్ పనుల పురోగతిపై కలెక్టర్ ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో శంకుస్థాపన చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జువ్వలదిన్న షిప్పింగ్ హార్బర్, రాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం ప్రాజెక్టులను పూర్తి చేసి నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తామని ఆయన వివరించారు. అనంతరం విమానాశ్రయం శంకుస్థాపన స్థలాన్ని వారు పరిశీలించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక అంతా బోటకమేనని, వినియోగదారునిపై పెనుభారం మోపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమిరెడ్డి అండదండలతో సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఇసుకాసురులు పారిపోయారని ఆయన వివరించారు. ప్రజలే భాగస్వాములైతే అధికార యంత్రాంగం భాగస్వామ్యం అయ్యి ప్రకృతి సహజ వనరులను దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని నిర్వహించడానికి ప్రజలే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వంతబాడుతూ మీరు వాళ్ళ మీద దౌర్జన్యాలకు దిగుతూ అసలు మీరెవరు వెళ్ళడానికి, మీరెవరు ట్రాక్టర్లు ఆపడానికి, అంటే మీరు ట్రాక్టర్లు ఆపరు, మీకు చెప్తే మీరు రారు. గ్రామంలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ ముందే వాళ్ళకి సంబంధించినటువంటి సంపదను దోచుకుపోతున్నా చూస్తూ ఉండాలి తప్ప ఆపితే
మీ మీద హత్యాయత్నం కేసు పెడతాం, మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎవడి బాబు సొమ్మని ఈరోజు సోమిరెడ్డి కొడుకు విచ్చలవిడిగా ఈరోజు రీచ్ల మీద పడి దోచుకుంటూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళని మీరు మామూలుగా జైలుకు పంపిస్తాము అనంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. ఉచితంగా ఇసుక ఇచ్చాము, హామీని నిలబెట్టుకున్నామని దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంవత్సరానికి 790 కోట్ల రూపాయలు ఇసుక మీద ఆదాయం వచ్చింది. ఈ మాదిరి దోపిడీ లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకే వినియోగదారుడికి ఇసుక అందించేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు మీరు ఇసుక విపరీతమైనటువంటి ధరలకు అమ్ముతూ ఒక పక్క ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండు కొడుతూ దోచుకుపోతూ ఉంటే, ఈరోజు దానికి సంబంధించినటువంటి దానిలో అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా చీమ కుట్టినట్టైనా లేకుండా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అసలు ఉందా? ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా? ఈ జిల్లాకి కలెక్టర్ ఉన్నాడా? ఈ జిల్లాకి ఎస్పీ ఉన్నాడా? ఈ జిల్లాలో మైనింగ్ శాఖ అనేటువంటిది పనిచేస్తుందా? పని చేస్తుంటే బరితెగించి విచ్చలవిడిగా అనుమతి లేనటువంటి రీచుల్లో దోచుకుపోతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? అంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ బూటకమేనా? చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా? వాస్తవాలైతే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం. ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచుల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. మనకెందుకు లేని వదిలేస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎవడు అడిగేవాడలేడు, ఆపేవాడలేడు. ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పని బెదిరించేటువంటి పరిస్థితి. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో సుమారు 7 ఎలక్ట్రికల్ పవర్ లైన్ టవర్లను ఈ నెల 15 లోపు పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న మినీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి రేణిగుంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీ, డిఎస్ఎల్ తదితరుల అధికారులతో ఎలక్ట్రిక్ పవర్ లైన్ టవర్ షిఫ్టింగ్లపై సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 15వ తేదీ నాటికి పెండింగ్ అంశాలన్నీ పూర్తి కావాలని ఆదేశించారు. అలాగే రహదారులు, భవనాల శాఖ వారు ఎయిర్పోర్ట్ సమీప కూడలి ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఏపీ ఎస్పీ, డిసిఎల్ ఎస్సీ సురేంద్రనాయుడు, ఆర్ఎన్బి ఎస్సీ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్యామలారావు డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవో శ్యామలరావు మాట్లాడుతూ మునుపటి కంటే లడ్డు నాణ్యత పెరిగిందన్నారు. త్వరలో తిరుమలలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుత్తణిలోని 6 ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతున్నట్లు భక్తులు తెలిపారని, వీటిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. డైలీ ఈవో ప్రోగ్రామ్ తో 33 సజెషన్స్ కానీ, క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్ లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది, అక్కడ టీటీడీకి భూమి ఉంది. ఆ కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టు. సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని, ఆ ప్రభుత్వంలో చేసిన అప్పుల దృష్ట్యా రాష్ట్రం వెనుకబడిందని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అన్నారు. నియోజకవర్గంలోని అక్కరపాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే అన్ని పథకాలు అమలు చేసే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.
ఇప్పుడు వచ్చింది. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు మురళీమోహన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మురళీమోహన్ నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఏం మోహన్, ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆధారపడవద్దు, నేనున్నా, చూసుకుంటా అని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళపాక అనురాధ, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్జరీ చేసి కిమో ఇస్తారు. అక్కడ నుంచి ఇటు దాకా ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం గత 30 ఏళ్లుగా మాదిగ దండోరా రూపకర్త మందాకృష్ణ మాదిగ పోరాట ఫలితమే నేడు సఫలీకృతమైందని ఉపాధ్యాయ ఉద్యోగ ఫెడరేషన్ నాయకులు తొల్లా నారాయణ అన్నారు. ఓజిల్లోని బస్టాండ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. మందాకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సామాజికంగా సముచితంగా భావిస్తూ సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నన్నూరు రాగయ్య, వెంకటేశ్వర్లు, చెంచు కృష్ణ, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. వర్ధిల్లాలి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ. వర్ధిల్లాలి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ నాయకత్వం. వర్ధిల్లాలి. భారత సుప్రీంకోర్టు చిరకాల కోరికైన మాదిగల చిరకాల కోరికైన వర్గీకరణ బిల్లు 7 మంది జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. మాదిగలకు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లోని మాదిగలంతా చిరకాల వాంఛైన చిరకాల కోరికైన ఈ వర్గీకరణ అనేది మాకు చాలా సంతోషదాయకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మేము సుప్రీంకోర్టు తీర్పును ఆనందంగా ఆహ్వానిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. కాబట్టి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటంలో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఎంతోమంది అసూలు బాశారు, ఎంతోమంది కేసులు పడ్డాయి, ఎంతోమంది జైలు పాలయ్యారు. కాబట్టి నిన్నటికి మా కోరికను సుప్రీంకోర్టు నెరవేర్చింది. మాకందరికి కూడా సంతోషం. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మాదిగలకి అందరికి కూడా సంతోషదాయకం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ వర్గీకరణని ఆమోదించి మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి వైద్య కళాశాలలో 5వ పల్మనాలజీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది పాల్గొంటున్నారని, 3-4 తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో ఈ కార్యక్రమం ఉంటుందని వారు వివరించారు.
నా పేరు డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు. నేను ఈ అప్సాకాన్ కాన్ఫరెన్స్కి ఆర్గనైజింగ్ సెక్రటరీని. సో ఈ అప్సాకాన్ కాన్ఫరెన్స్ అనేది స్టేట్ కాన్ఫరెన్స్. ఇది 5th కాన్ఫరెన్స్. ఇది స్టేట్లోనే. ఇవి నెల్లూరులో జరగడం అనేది చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు ఇప్పుడు ఆ స్థాయికి చేరుంది. ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి, మన నెల్లూరు నుంచి వివిధ ప్రాంతాలకి అంతకుముందు పోయేవాళ్ళు ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరుకు వస్తున్నారు. ఇటువంటి బ్రాంకోస్కోప్ అయితేనేమి, థొరకోస్కోప్ అయితేనేమి, స్లీప్ స్టడీస్ అయితేనేమి, ఇటువంటి స్టడీస్, అనాలిసిస్ ఆఫ్ ద రేడియో డయాగ్నోసిస్ అయితేనేమి, ఇవన్నీ వచ్చేసేసి నెల్లూరు చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉంది. సో నెల్లూరులో నేర్చుకునేదానికి వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరుకే వస్తున్నారు. నెల్లూరే ఒక స్టాండర్డ్ పాయింట్గా తయారవుతా ఉంది. ఇప్పుడు ఈ యొక్క నెల్లూరులో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ చేసుకునేదానికి ఈ నెల్లూరులో వేరు వేరు ప్రాంతాల నుంచి స్పీకర్స్ వస్తున్నారు. ఈ స్పీకర్స్ నాట్ ఓన్లీ ఎక్కడంటే చెన్నై నుంచి, దగ్గర హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఇక్కడ నుంచి చాలా ప్రాంతాల్లో నుంచి స్పీకర్స్ వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలకైతేనేమి ఇది ఒక హబ్ లాగా తయారవుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఒక స్టూడెంట్స్కి, ఒక పీజీ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అందరికీ ఒక ఫీస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఈ యొక్క సైంటిఫిక్ ఫీస్ట్ అంటారు ఇది. సో ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ స్టడీస్, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క టాపిక్ పైన అనాలిసిస్ జరుగుతూ ఉంటుంది. రకరకాల స్పీకర్స్ వస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వచ్చి ఈ యొక్క కాన్ఫరెన్స్ నెల్లూరులో అందరు ప్రైవేట్ డాక్టర్స్ కలిసి చేసే కాన్ఫరెన్స్. మేము మా రిక్వెస్ట్ మీద ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో మేము ఇక్కడ వర్క్షాప్ చేస్తూ ఉన్నాము. 2017లో మొదలైంది. ఈ మధ్యలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు జరగలేదు. 2024లో ఇప్పుడు మనకి నెల్లూరులో జరపబడుతుంది. సో ఆల్మోస్ట్ 600 మంది పార్టిసిపెంట్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో ముఖ్యంగా వర్క్షాప్ సైంటిఫిక్ సెషన్గా జరుగుతుంది. ఈరోజు వర్క్షాప్ ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్లో జరుగుతుంది. రేపు అనిల్ గార్డెన్స్లో 3వ తేదీ 4వ తేదీ జరగబోతుంది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్క్షాప్లో కొత్త పరికరాలు, బ్రాంకోస్కోప్, థొరకోస్కోప్ అనే ఇంటర్వెన్షన్స్ అండ్ స్లీప్ డిజార్డర్కి సంబంధించిన పరికరాలు ఏమేమి వచ్చాయి, వాటిని ఎలా ఉపయోగించాలి, సో వీటిలో రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి, కొత్తవి అంటే తీరిక దొరకని కన్సల్టెంట్లకు కానీ, నేర్చుకునే విద్యార్థులైన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇదంతా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రేపు కాన్ఫరెన్స్లో మెయిన్ సెషన్లో అన్ని జబ్బులు, నాట్ ఓన్లీ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ కాకుండా మిగిలిన రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజెస్ అన్నిటికీ కొత్తగా ఏమేమి కోవిడ్ తర్వాత ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఊపిరితిత్తు సమస్యలు ఎలా ఉన్నాయి, వాటికి తగిన కొత్త మందులు ఏమొచ్చాయి, వాటి వల్ల దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క క్షుణ్ణంగా పరిశీలించి డిస్కస్ చేసుకొని ఒకరి ఎక్స్పీరియన్సెస్, సీనియర్ ఎక్స్పీరియన్సెస్ జూనియర్స్కి చెప్పడము, ఇంకా జూనియర్స్ కొత్తగా నేర్చుకోవడం, కొత్త పరికరాలు సీనియర్స్ అయినా వాళ్ళకి అనుభవం లేని పరికరాలని నేర్చుకోవడం వల్ల ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి మెయిన్ ఆర్గనైజింగ్ చైర్మన్గా గౌరీనాథ్ సారు, సెక్రటరీగా డాక్టర్ పిటి మల్లికార్జున సారు, అంతేకాకుండా ఆర్గనైజింగ్ మెంబర్స్గా బయట పల్మనాలజిస్టులు అందరం కలిసి దీన్ని నెల్లూరులో తిరుమల శ్రీవారిని సినీ హీరో అల్లు శిరీష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు పట్టు వస్త్రాలు, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. వాకాడు మండలంలోని వెంకటరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కళ్యాణ మహోత్సవంలో కోన సాయిబాబా స్వామి, సాక్షానంద స్వామి, సులభాదేవి, అమలాంబ సమేత పరిపూర్ణానంద స్వామి, దుంపల చిన్నయ్య, బందెల వెంకటయ్య, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. साक्षात् परब्रह्म कल्पे
మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని సొసైటీలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు కూరగాయలతో శాకాంబరి అలంకారంలో అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, బాణాసంచ వెలుగులతో అమ్మవారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నారాయణమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकार वासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी प्रकृति स्वरूपिणी मृगराज वाहन नटराजु नंगन अर्धेन्दु भूषण अखिलार्ति शोषण मृगराज वाहन नटराजु नंगन अर्धेन्दु भूषण अखिलार्ति शोषण काशिका कामाक्षी माधुरी मीनाक्षी काशिका వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మరో 6 నెలల్లోపు జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని హార్బర్ విమానాశ్రయం శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఆనంద్ అధికారులతో చర్చించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సోమిరెడ్డి అండదండలతో సర్వేపల్లి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా పల్లకి సేవ. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ అమ్మవారికి శాకాంబరి అలంకారం. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.